వైసీపీ హయాంలో జరిగినటువంటి అతి భారీ లిక్కర్ స్కామ్ దాదాపుగా 3,500 కోట్లకు సంబంధించి కీలక నిందితుడినైతే నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ముప్పిడి అవినాష్ రెడ్డి అంటే ఎవరైతే కింగ్ పిన్గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి ఉన్నాడో అతన్ని తోడల్లుడు మొత్తంగా ఈ వ్యవహారంలో కీలకంగా అటు ఆ హవాలా కంపెనీ ఇతనిదే, ఆ తరువాత ఆ మద్యం సిండికేట్లతో బేరసారాలు మాట్లాడి ఎంత డబ్బులు వసూలు చేయాలి, కేసుకి ఎంత ఇవ్వాలనే వ్యవహారాలు మొత్తం కూడా దగ్గరుండి నడిపినటువంటి వ్యక్తి, A7గా ఉన్నటువంటి వ్యక్తి సుమిత్ అలియాస్ సుమిత్ అంటారు, అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్. సో ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి అయితే నిన్న కోర్టులో లొంగిపోవడం జరిగింది. ఎందుకు లొంగిపోయారు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. వాస్తవానికి అవినాష్ రెడ్డి దొరికితే ఈ తీగలాగితే డొంకంతా బయటపడినట్టుగా అవినాష్ రెడ్డి దొరికితే మరికొన్ని కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మొత్తం అందరితోనూ లింకప్ ఉన్న ఏకైక వ్యక్తి అవినాష్ రెడ్డి. కొంతమందికి ఏమో పై వాళ్ళతో లింక్ ఉంటే కొంతమందికి కింద వాళ్ళతో లింక్ ఉంది, కానీ అందరితో లింక్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అవినాష్ రెడ్డి. ఈ అవినాష్ రెడ్డి దొరికితే ఎక్కడ మిగతా బండారాలు బయటపడతాయని చెప్పి రాజు కసిరెడ్డి థాయిలాండ్ పంపేశాడు. సో కేసు నమోదైన వెంటనే థాయిలాండ్ వెళ్ళిపోయినటువంటి అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే దానికి ఒక కథ కూడా ఉంది. మొన్న బెయిల్ మంజూరు చేయాలని చెప్పి రాజు కసిరెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అంటే కింద కోర్టు బెయిల్ కొట్టేసింది కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలి, ఈ కేసులో నిందితులు అందరికీ బెయిల్ వచ్చినాయి, నాకు ఒక్కడికే బెయిల్ రాలేదు, నాకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే అందరి వేరు నువ్వు వేరు, ఎవరైతే అవినాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి పారిపోయాడో ఆ వ్యక్తి నీ నీడ లాంటి వాడు, అవాళా కంపెనీలన్నిటికీ కూడా అతడి పేరు మీదే ఉన్నాయి, అతడిని మీరే దేశం దాటి పంపించేశారు, కాబట్టి ముందు అతడిని వచ్చి లొంగిపోమనండి, అప్పుడు మీ బెయిల్ గురించి ఆలోచిద్దామని చెప్పి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. సో దాంతో ఏం చేశారు అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అవినాష్ రెడ్డి లొంగకపోతే నాకు బెయిల్ రాదు, నేను జైలు నుంచి బయటకు రాను అని ఫిక్స్ అయినటువంటి ఈ ఎవరైతే రాజు కసిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళే అవినాష్ రెడ్డితో మాట్లాడి తప్పని పరిస్థితుల్లో ఇండియా రప్పించి కోర్టులో లొంగిపోయేటట్టు చేశారు. ప్రస్తుతానికి కోర్టు అయితే రిమాండ్ విధించింది. ఇక ఇప్పుడు రాజు కసిరెడ్డికి బెయిల్ వస్తుందా లేదా అనేది తర్వాత సంగతి, అది వేరే విషయం. అంటే సుప్రీంకోర్టు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే పారిపోయిన వాడు వచ్చాడు. అంటే వాస్తవానికి ఇప్పుడు రాజు కసిరెడ్డిని వదిలేసి ఉంటే మొన్న బెయిల్ ఇచ్చి ఈ ముప్పిడి ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో వచ్చేవాడు కాదు, ఖచ్చితంగా విదేశాల్లోనే ఉండేవాడు, కేసు తేలే వరకు విదేశాల్లోనే ఉండేవాడు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇక్కడ రాజు కసిరెడ్డిని తొక్కితే అక్కడ అవినాష్ రెడ్డికి తగిలింది. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఇప్పుడు మరికొన్ని వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. మద్యం కుంభకోణం నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్, లంచాల నెట్వర్క్ నిర్వహణ, మనీ లాండరింగ్లో కీలక పాత్ర, ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డికి తోడలుడు, గతేడాది సిట్ ఏర్పాటైన మరుక్షణమే థాయిలాండ్కి పరార్, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకెలకు సిట్ విచారణకు హాజరు, శుక్రవారం వరకు రిమాండ్, గుంటూరు జిల్లా జైలుకు తరలింపు అని చెప్పి ఒక వార్త వచ్చింది. మొన్న రాజు కసిరెడ్డితో లింక్ అయ్యి ఉండటమే ఈరోజు అవినాష్ రెడ్డి రావడానికి ప్రధాన కారణం. చూడండి, ఇక్కడ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజు కసిరెడ్డి గతేడాది ఏప్రిల్ 21న అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. ఆయన తర్వాత అరెస్ట్ అయిన వారికి బెయిల్ వచ్చినా రాజు కసిరెడ్డి బెయిల్ పిటిషన్లు వివిధ కోర్టుల్లో పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ముప్పిడి అవినాష్ రెడ్డి మీ మనిషే, మీరు ఆయన్ను పారిపోయేలా ప్రోత్సహించారు, ముందు లొంగిపోమ్మని చెప్పండి, ఈ కేసులో అసలైన వ్యక్తి అవినాష్ రెడ్డే, అతను మీ నీడ, మీరు తరలించిన సొమ్ముకు సంబంధించిన కంపెనీకి ఆయన నేతృత్వం వహిస్తున్నాడు, మీకు బెయిల్ మంజూరు చేయటం సరికాదు అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రాజు కసిరెడ్డి తరపు వారు ఎట్టకేలకు ఆయన్ను రప్పించారు. అంటే వాస్తవానికి రాజు కసిరెడ్డి కుటుంబ సభ్యులే ఈ అవినాష్ రెడ్డితో మాట్లాడి, ఒరే బాబు నువ్వు రాకపోతే ఇప్పుడు రాజు కసిరెడ్డి బయటకు వచ్చేలా లేడు, ఆల్మోస్ట్ ఎప్పుడు గత ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ ఇంకో 2 నెలలు ఆగితే ఏడాది అయిపోద్ది, ఆల్రెడీ దాదాపు 10 నెలలు అయిపోయింది అరెస్ట్ అయ్యి, కానీ బెయిల్ మాత్రం రావట్లా.
అందుకని ఒరే బాబు నువ్వు వస్తేనే కానీ రాజకేశిరెడ్డి బయటకు వచ్చేటట్టు కనపట్లేదు, కాబట్టి నువ్వు ముందురా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, అప్పుడు ఇద్దరికి బెయిల్ వస్తుందిలే, తర్వాత సంగతి తర్వాత చూద్దామని చెప్పి తీసుకొస్తే ఇదిగో ఈ వ్యక్తే అవినాష్ రెడ్డిని విజయవాడ కోర్టు సముదాయం నుంచి గుంటూరు జైలుకు తరలిస్తున్నారు. సో ఇక్కడ సో అంటే ఈ దందా ఎలా నడిపాడు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అంటే ఇతని పాత్ర ఏంటి, అసలు అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అందులో వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఆ ముఠా తరపున లంచాల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణ, డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకుని లంచాల సొమ్ము మనీ లాండరింగ్ చేయటంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. సో అసలు అవినాష్ పాత్ర ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం ఇందులో. సో ఏంటి అవినాష్ పాత్ర అంటే ఇక్కడ చూడండి ఒకసారి. నేను చెప్పినంత లంచం ఇవ్వాల్సిందే, అప్పుడే మీకు మద్యం సరఫరా ఆర్డర్లు, ఇదే అంతిమ నిర్ణయం, దీనికి రాజకీయ అండదండలున్నాయి. మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీలకు అవినాష్ రెడ్డి బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు ఆయనే ప్రధాన సూత్రధారి, మద్యం కుంభకోణం అమలుకు ఆర్థిక కేంద్ర బిందువు, రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. అంటే మనోడు చేసిన వ్యవహారం ఏంటంటే రాజకేశిరెడ్డి తరపున ఈ డిస్టిలరీ కంపెనీలతో బేరసారాలు మాట్లాడిన వ్యక్తి అవినాష్ రెడ్డి. అందులో కూడా ఏంటి బెదిరింపు ధోరణి, ఎంత ఇవ్వాలి అంటే అంతే ఇవ్వాలి, అంతేగాని మేము బేరం ఆడతాం లేకపోతే ఇంకోటి ఆడతామంటే కుదరదు. పైగా మాకు రాజకీయ అండదండలు అంటే ఎవరు, పై స్థాయిలో రాజకీయ నేతలు అండదండలు ఉన్నాయి. ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా నిందితుడిగా ఉన్నాడు, మనందరికీ తెలిసిందే. సో రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పి ఆ డిస్టిలరీ కంపెనీలను బెదిరించినటువంటి వ్యక్తే ఈ వ్యక్తి. పైగా ఈ మనీ లాండరింగ్ జరపడం కోసం డొల్ల కంపెనీలు సృష్టించడంలో కావచ్చు, హవాలా మార్గంలో మనీని తరలించడంలో కావచ్చు, వీటన్నిటిలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తే ఈ అవినాష్ రెడ్డి. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, అసలు ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడు అవినాష్ రెడ్డి. అలాంటి అవినాష్ రెడ్డిని మీరు పారిపోమన్నారు, ముందు అవినాష్ రెడ్డిని లొంగిపోమన్నారు, తర్వాత మీ బెయిల్ సంగతి చూస్తామని చెప్పి మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టే ఇప్పుడు అవినాష్ రెడ్డి అయితే బయటకు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో మీకు మద్యం సరఫరా ఆర్డర్లు లభించాలన్నా, మీరు వ్యాపారం కొనసాగించాలన్నా నేను చెప్పినంత లంచం ఇవ్వాల్సిందే, ఇదే అంతిమ నిర్ణయం, దీనికి రాజకీయంగా పూర్తి మద్దతు అండదండలు ఉన్నాయి అంటూ మద్యం కుంభకోణం నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి ఆ డిస్టిలరీలు సరఫరా కంపెనీల యజమానులను బెదిరించి మరీ ముడుపులు వసూలు చేశారని సిట్ తన నివేదికలో పేర్కొంది. అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండి వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ల ఆదేశాల మేరకు మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీ యజమానులు హైదరాబాద్లో పలు హోటళ్లలో, ప్రైవేటు భవనాల్లో అవినాష్ రెడ్డిని కలిసేవారు. వైకాపా మద్యం ముఠా తరపున లంచాలకు సంబంధించి ఆయనే వారితో బేరసారాలు నడిపేవారని గుర్తించింది. సో మద్యం కుంభకోణంలో భాగంగా ఎవరెవరికి సరఫరా ఆర్డర్లు ఇవ్వాలి, ఎవరికి ప్రత్యేక సరఫరా ఆర్డర్లు జారీ చేయాలి, ఏ బ్రాండ్లకు ఆర్డర్లు పెంచాలి, ఏ బ్రాండ్లకు ఆర్డర్లు తగ్గించాలి వంటివన్నీ కూడా వైకాపా మద్యం ముఠా తరపున ముప్పిడి అవినాష్ రెడ్డి పర్యవేక్షించాడు. అంటే ఒక రకంగా ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసినటువంటి వ్యక్తే అవినాష్ రెడ్డి. సో మనీ లాండరింగ్ ద్వారా ముడుపుల సొత్తు మళ్లింపు, వైకాపా హయాంలో జరిగినటువంటి ఆ వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఈ మొత్తాన్ని కూడా అందుకోసం ప్యాకేజీ, లాజిస్టింగ్ సహా ఇతర కార్యకలాపాలకు నిర్వహిస్తామనే ముసుగులో డొల్ల కంపెనీలు పెట్టించి వాటి మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక రాజకేశిరెడ్డితో నిరంతర సంప్రదింపులు, తోడలుడే రాజకేశిరెడ్డికి స్వయాన తోడలుడు. సో కాబట్టి ప్రతి విషయంలో కూడా ఇదేమీ ఉత్తినే చెప్తుంది కాదు. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినాష్ రెడ్డి నిరంతరం రాజకేశిరెడ్డితో సంప్రదింపుల్లో ఉండేవారు. వారిద్దరి డీటెయిల్డ్ రికార్డ్స్, లొకేషన్ డేటా, సాక్షుల వాంగ్మూలం వంటి పరిశీలిస్తే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ సహా ఇతర ప్రదేశాల్లో తరచుగా కలిసేవారని తెలిసింది. డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును హ్యాండ్లర్లుగా, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించే తోకా ఈశ్వర్ కిరణ్ కుమారు, అలాగే సైఫ్ అహ్మద్, అలాగే పైలా దిలీప్, వీళ్ళని వెనకాల పెట్టుకుని ఈ మొత్తాన్ని కూడా అవినాష్ రెడ్డి అయితే నడిపించేవాడు. అంటే ఒక రకంగా కింగ్ పిన్గా మనం రాజకేశిరెడ్డిని చెప్పుకుంటే అతన్ని నీడలాగా వ్యవహారాలన్నీ చక్కబెట్టిన వ్యక్తి ఈ రాజకేశిరెడ్డి. కాబట్టే సుప్రీంకోర్టు కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో పాటు అక్కడ రాజకేశిరెడ్డిని తొక్కిపడితే ఇక్కడ అవినాష్ రెడ్డి బయటకు వచ్చాడు. సో మొత్తంగా ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కాములో కీలక నిందితుడు ఎవరైనా తప్పించుకుపోయాడు ఇప్పటి వరకు అంటే కేవలం అవినాష్ రెడ్డి. మిగిలిన అందరూ కూడా ఆల్మోస్ట్ దొరికేశారు, అరెస్ట్ అయ్యారు, ఎంక్వైరీలు అయినాయి, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు, అంతా ఓకే. బట్ అసలు దొరకకుండా తప్పించుకు తిరిగినటువంటి వ్యక్తే
ఈ అవినాష్ రెడ్డి ఎందుకు తిరిగాడు అంటే ఇతను దొరికితే మరికొన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది, కేసుని మరింత వేగంగా సిట్టు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇంతకాలం దొరకకుండా దాచిపెట్టారు. కానీ చివరికి సుప్రీంకోర్టు దెబ్బతో తప్పని పరిస్థితుల్లో తీసుకొచ్చి లొంగిపోయేలాగా అయితే చేశారు. ఏది ఏమైనా మొత్తంగా అవినాష్ రెడ్డి అరెస్టుతో మరొకసారి వైసీపీ వర్గాల్లో వణుకైతే మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు తీగ ఎక్కడ లాగితే ఎక్కడ డొంక కదులుద్దో, ఎవరి కొత్త పేర్లు ఇందులోకి వస్తాయో, లేదా కొత్త ఆధారాలు ఎక్కడ చేతికి చిక్కుతాయనే ఒక భయం అయితే వైసీపీ నేతల్లో ఉంది. మొత్తానికి ప్రస్తుతానికి కోర్టు అయితే రిమాండ్కి విధించింది. త్వరలోనే సిట్ అధికారులు కస్టడీకి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇది లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక పరిణామంగా అయితే చెప్పొచ్చు.